హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ డబల్ క్రిస్పీ లేయర్ పన్నీర్ రోలు. ఇది చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 6 బ్రౌన్ బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. వీటి సైడ్స్ కట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఇక్కడ 6 రోల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ చూడండి ఇలా ఉంటాయి. వీటిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న సైడ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ను కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం డబల్ లేయర్ క్రిస్పీనెస్ కోసము ఈ బ్రెడ్ క్రమ్స్ సరిపోవని ఇంకొక కొన్ని బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మనం పన్నీర్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారము, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున. వీటిని పన్నీర్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగినది వేసుకొని పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఇలా సాఫ్ట్గా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పన్నీర్ని పక్కన ఉంచుకొని వేరొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసుకుని ఇలా నలిపి వేసుకోవాలి. దీనిని మొత్తం కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము పల్చటి బ్యాటర్ లాగా దీనిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పన్నీర్ దీనిలో డిప్ చేస్తే లైట్గా పన్నీర్కి బ్యాటర్ అంటేటట్లు ఉండాలి. ఇలా పన్నీర్ని ఒకసారి బ్యాటర్లో ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండాలి అంటే దీనిని ఇంకొకసారి బ్యాటర్లో వేసి ఆ బ్యాటరు ఫుల్గా పట్టేటట్లు మనము ఇక్కడ చూపిస్తున్నట్లు ఫిల్ చేసుకోవాలి. దీనిని మళ్ళొకసారి బ్రెడ్ క్రమ్స్లోకి వేసి బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది ఒక లేయర్ మాత్రమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకోసము ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ముందుగా కోట్ చేసుకున్న పన్నీర్ని బ్యాటర్లో డిప్ చేయాలి. దీనిని బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేయాలి. దీనిని మళ్ళీ ఒకసారి బ్యాటర్లో డిప్ చేసి ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా అన్ని రోల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత ఒక్కొక్కటిగా మనం చేసుకున్న రోల్స్ని దీనిలోకి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి.
ఇలా రెండు వైపులా కాలిన తరువాత సైడ్స్ కూడా కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. వేరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు పోసుకుంటూ చాలా పల్చగా కలుపుకోవాలి. చూడండి, ఇంత పల్చని లిక్విడ్గా ఉండాలి. మనం సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్స్ పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిని తీసుకొని ఇలా చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. ఇవి పల్చగా అవుతాయి కదా, దీనిలో మనము ప్రిపేర్ చేసుకున్న రోల్ పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. చుట్టూతా మనం కార్న్ఫ్లోరు, మైదా నీళ్ళు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుంటూ వీటిని అంటించుకోవాలి. మొత్తంగా రోల్ అయితే ఇలా ఫుల్గా కవర్ అయి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు బ్రెడ్ తోటి రోల్ని ఫుల్గా కవర్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లో వేసి ఒకసారి డిప్ చేసి మనం బ్రెడ్ క్రమ్స్ని పైన యాడ్ చేసుకోవాలి. చూడండి, రెండవ రోల్ని కూడా తీసుకొని మనం లిక్విడ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ అవుతాయి. ఇలా చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, దానిలోనే మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా కాలిన తరువాత సైడ్స్కి కూడా టర్న్ చేసుకొని చుట్టూతా కూడా బాగా కాలేటట్లు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేడివేడిగా తింటే క్రిస్పీగా డబల్ క్రిస్పీగా ఉంటాయి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే బర్త్డే పార్టీస్ అయినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.